ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 10 గంటలకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఢిల్లీ నేతలతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. ఢిల్లీ పెద్దలతో భేటీ తర్వాత సీఎం రేవంత్ కుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ పీఎంఓ నుంచి ఓకే అయినట్టుగా తెలుస్తుంది. 10 గంటల వరకు అందుబాటులో ఉండాలని పీఎంఓ నుంచి సమాచారం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రమే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఇంకా రాష్ట్రానికి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిధులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో చాలా రోజులుగా పెండింగ్ ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణ కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో రేపు ప్రధానమంత్రితో భేటీ అయితే ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4th సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్లాన్తో ముందుకెళ్తుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించడానికి 4th సిటీ కోసం ప్లాన్ చేస్తుంది. దానికి కేంద్రం నుంచి అర్బన్ డెవలప్మెంట్ నుంచి రావాల్సిన నిధుల కోసం గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ నిధులు ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఇక దాంతోపాటు RRR ప్రాజెక్టుకి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. RRR అనుమతితో పాటు కేంద్రం వాటాకు సంబంధించిన నిధులు కూడా రావాల్సి ఉంది. వాటి కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు భేటీలో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునర్జీవ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం నుంచి నిధుల కోసం చాలా రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చెప్తూ వస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. రేపు ప్రధానితో భేటీ అయితే ఆ భేటీలో మూసీ పునర్జీవ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశంపై కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో వివరించి దానికి సంబంధించిన నిధులు కేటాయింపు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మూడుతో పాటు ఇటీవల రాష్ట్రానికి బడ్జెట్లో తెలంగాణకు తక్కువ కేటాయింపులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కేంద్ర సహాయం ఉండాలనే అంశంపై కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రేపు దాదాపుగా 10 గంటల వరకు అందుబాటులో ఉండాలని పీఎం నుంచి సమాచారం రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి, 5 అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఇక 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ రాకుండా ఇక ఎమ్మెల్సీ కేవలం ఈ ఒక్క అవకాశం మాత్రమే ఉండడంతో సీనియర్లంతా కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కేవలం పార్టీ పదవులు మాత్రమే ఇస్తాం, కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ప్రభుత్వం నుంచే పోస్టులు ఇవ్వమనే ఒక నిబంధన పెట్టుకుంది. కాబట్టి ఇప్పటి వరకు భర్తీ చేసిన ఎమ్మెల్సీ స్థానాలు కూడా విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఓడిపోయిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి టికెట్లు స్థానాలు అవకాశం ఇవ్వలేదు. కానీ ఈసారి సీనియర్లంతా అసహనంగా ఉన్నారు. కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో పార్టీ పరిస్థితి బాగలేనప్పుడు తాము పార్టీ కోసం పనిచేశాం, కానీ ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు తమకు అవకాశం వేరనే బహిరంగంగా మాట్లాడుతున్న సందర్భం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పైన ప్రభుత్వం పైన చాలా ఒత్తిడి ఉంది. 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. కాబట్టి వాటిలో సీనియర్లకు ఇస్తారా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా రోజులుగా చెప్తున్నట్టుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇటీవల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సీఎం ఎలాంటి వ్యూహాన్ని అమర్శించబోతారు? అధిష్టానాన్ని గతంలో ఉన్న నిబంధన కొనసాగించమంటారా, లేదంటే ఆ నిబంధన ఎత్తేసి సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని అధిష్టానం చెబుతుందా? ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న కేసీ వేణుగోపాల్ ఏం చెప్తారు? రేపు జరగబోయే భేటీల అంశంపై ఒక
క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చాలా ఆశలు పెట్టుకున్న సీనియర్లకు ఈసారి ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో 4 స్థానాల్లో సీనియర్లు ఎన్ని అడుగుతున్నారో వాటికి ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే అసెంబ్లీ పార్లమెంటు ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న టికెట్లు త్యాగం చేసిన వారికే సీఎం చెప్పినట్టుగా ఈసారి ఎమ్మెల్సీ 4 స్థానాల్లో వారికి టికెట్ కేటాయిస్తారన్న అంశం రేపు ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో భేటీ అయితే ఆ భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు మహాకుంభమేళకు సంబంధించి చివరి రోజు కావడంతో సీఎం ఫ్యామిలీతో కలిసి సాయంత్రం రేపు మధ్యాహ్నం తర్వాత కుంభమేళకు వెళ్తారని కూడా సీఎం వర్గాలు కూడా చెబుతున్నాయి. అది ఇంకా క్లారిటీ అయితే లేదు. రేపు జరిగే ఈరోజు సాయంత్రం వెళ్ళే ఢిల్లీ టూర్లో ఒకటి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ, అదేవిధంగా పార్టీ అధిష్టానం కీలక నేతలతో భేటీ అవుతారని మాత్రం ఇప్పటివరకు ఒక సమాచారం ఉందని చెప్పొచ్చు శ్రవంతి.